Hello, my dear class 10 students of Telangana board. I have a super duper news for you. సో ఇన్ని రోజులు మనం ఎప్పుడా ఈ రోజా ఆ రోజా వీళ్ళు ఇదంటున్నారు వాళ్ళు అదంటున్నారు అని సో మెనీ ఇన్ఫర్మేషన్తో సో మచ్ కన్ఫ్యూజన్లో ఉన్నాం కదా మనము. సో ఈ రోజు మనకి అంటే 9th డిసెంబర్కి నేను రికార్డ్ చేసే టైంకి మన తెలంగాణ అఫీషియల్ బోర్డు మనకి కన్ఫర్మ్ చేసేసింది. సో స్టూడెంట్స్ మీరు ఇంకా టెన్షన్ పడొద్దు అండ్ అలాగే కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీ బోర్డ్ ఎగ్జామ్ డేట్స్ నేను ఇప్పుడే రిలీజ్ చేసేస్తున్నానని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేసింది. సో దాంట్లో చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ నేను రీసెంట్గా చెప్పిన న్యూస్ కూడా అందులో కరెక్ట్ అయిపోయింది. సో ఏమని మాట్లాడుకున్నాం మనం లాస్ట్ సెషన్లో. సో లాస్ట్ దాంట్లో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సిబిఎస్ఈ తరహాలో ఇప్పుడు మనకి కూడా టీఎస్ తెలంగాణ స్టేట్ బోర్డ్కి కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఒక 2-3 రోజులు ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి 2-3 రోజులు గ్యాప్ ఇద్దామని ఆలోచిస్తున్నారు. చర్చలు జరుగుతున్నాయి. దాని తర్వాత మనకి ఏదో ఒకటి డిసైడ్ అయిన తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ అవుతుంది. అందుకోసమే మనకి కొంచెం ల్యాగ్ అని మాట్లాడుకున్నాం కదా. సో అదే విధంగా మనకి ఇప్పుడు వచ్చిన న్యూస్ మనకి ఇప్పుడు వచ్చిన ప్రెస్ నోట్ చూస్తే డేట్స్ చూస్తే మీకు ఈ పాయింట్ క్లియర్ అయిపోతుంది. సో మొత్తానికి చెప్పేది ఏంటంటే ద వెయిట్ ఈస్ ఓవర్ నానా. ఇప్పుడు బోర్డు కూడా చాలా క్లియర్గా నానా నీకు ఈ రోజు ఈ ఎగ్జామ్లు ఉన్నాయి చదువుకో అని నిన్ను వదిలేసింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు అనేది మ్యాటర్. ఓకే, బట్ దానికన్నా ముందు మనం ఏం చేయాలి అని దానికన్నా ముందుగా ఫస్ట్ మనకి బోర్డు ఇచ్చిన డేట్స్ ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్న విషయాలు తెలుసుకుందాం. ఓకేనా? సో చలో ఇక్కడ మనకి ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఇది ఎవరిచ్చారు మనకి ఎవరిచ్చారనంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్లో ఉంది ఇది. సో వీళ్ళు మనకి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అంటే ఈ ఎగ్జామినేషన్ దేనికోసం ఎస్ఎస్సి ఫైనల్గా మనకి సర్టిఫికేట్ కండక్ట్ చేస్తుంది కదా, ఆ సర్టిఫికేట్ కండక్ట్ చేయడం కోసం మనకి ఎగ్జామ్ సర్టిఫికేట్ ఇవ్వడం కోసం మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఎప్పుడు జరుగుతుంది? అకాడమిక్ ఇయర్. సో జనరల్గా మనకి ఎవ్రీ అకాడమిక్ ఇయర్కి ఎగ్జామ్ పెడతారు కదా. ఆ అకాడమిక్ ఇయర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనంటే నువ్వు ఏ ఇయర్లో స్టార్ట్ చేసావు. అకాడమిక్ ఇయర్ అంటే నువ్వు 10th క్లాస్ని ఏ ఇయర్లో స్టార్ట్ చేసావు? 2025లో స్టార్ట్ చేసావు. కానీ ఆ ఇయర్కి సంబంధించిన ఎగ్జామ్ని నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు? 26లో ఇస్తున్నావు. సో 2025-2026 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఎగ్జామ్స్ మనకి మార్చ్లో జరగబోతున్నాయి. ఆ మార్చ్కి సంబంధించిన డేట్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు. సో ప్రెస్ నోట్లో ఏం చెప్తున్నారు అని అంటే నోటిఫికేషన్ ఆన్ ఎగ్జామినేషన్ డేట్స్కి సంబంధించిన నోటిఫికేషన్. ది ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2026 ఆర్ షెడ్యూల్డ్ యాజ్ డీటెయిల్ బిలో. కింద ఇచ్చిన విధంగా మనకి కండక్ట్ చేయబోతున్నారు. All DEOs and all heads of institutions are requested to ensure that the schedule is communicated to every class 10 students and to take all the necessary steps for smooth conduct of examinations. So వీళ్ళు ఏమంటున్నారంటే కింద మేము డేట్స్ ఇస్తున్నాము కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్కి ఉన్న ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ లేకపోతే ప్రతి ఇన్స్టిట్యూషన్కి మీ స్కూల్ హెచ్ఎమ్స్ కానీ మీరందరూ కూడా మీ స్కూళ్ళల్లో మీ ఇన్స్టిట్యూషన్లో మీ డిస్ట్రిక్ట్లలో ఈ ఎగ్జామ్స్ ఇదే ప్యాటర్న్లో జరిగేలాగా చూసుకోండి అని వాళ్ళందరికీ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అండ్ కమింగ్ టు ద డేట్స్ నౌ, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ పార్ట్. సో ఎందుకు అనేది చెప్తాను నేను. ఇక్కడ మనకి సాటర్డే మార్చ్ 14th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి నాన్న. సో మార్చ్లో 14th స్టార్ట్ అయిన ఫస్ట్ ఎగ్జామ్ ఏంటంటే మనకి ఈ ఫస్ట్ లాంగ్వేజ్ మీకు మీ స్కూల్స్లో మీరు ఏ ఫస్ట్ లాంగ్వేజ్ చూసుకుంటే అది ఉంటుంది. బట్ సో సెకండ్ లాంగ్వేజ్ విషయానికి వస్తే ఫస్ట్ లాంగ్వేజ్ మనకి తెలుగు ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత సెకండ్ లాంగ్వేజ్ వెనస్డే ఉంది. ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? 14th ఉంది. ఓకే, దాని తర్వాత 18th ఒక ఎగ్జామ్ ఉంది సెకండ్ లాంగ్వేజ్ కింద. మీరు ఏది చూస్ చేసుకుంటే అది మీ ఇష్టం. సో కొంతమంది హిందీ చూస్ చేసుకుంటారు, కొంతమంది ఇంగ్లీష్ చూస్ చేసుకుంటారు. సో మీ మదర్ టంగ్ని బట్టి మీకు ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో దాని మనకి కోడ్ కూడా ఇచ్చారు. 09H 09T అంటే H అంటే హిందీ, T అంటే తెలుగు, U అంటే ఉర్దూ. ఇలా మనకి చూస్ చేసుకునే స్టూడెంట్స్ ఉంటారు కదా. ఈ ఎగ్జామ్ ఎప్పటి నుంచి జరుగుతుంది? 9:30 to 12:30 అంటే మనకి ఫస్ట్ లాంగ్వేజ్ 3 hours జరుగుతుంది అండ్ అలాగే సెకండ్ లాంగ్వేజ్ కూడా 3 hours ఎగ్జామ్ జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఎగ్జామ్ దట్ ఈస్ థర్డ్ లాంగ్వేజ్ మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంగ్లీషే ఉంటుంది. సో ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్ కూడా మనకి 3 hours ఎగ్జామే. కాకపోతే ఈ ఇంగ్లీష్ ఎగ్జామ్ మనకి 23rdకి వచ్చింది. ఇది న్యూస్ ఇక్కడ. అండ్ అలాగే 28కి సో 23rd రోజు నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత 28th రోజు మ్యాథమెటిక్స్ ఉంది. సో మ్యాథమెటిక్స్ కూడా మనకి 3 hours ఎగ్జామే కదా. సో దాట్ ఈస్ ఆన్ 28. వావ్. అండ్ నెక్స్ట్ సెకండ్కి మనకి 28th రోజు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత April 2కి మళ్ళీ నువ్వు ఫిజికల్ సైన్స్ పార్ట్ 1 మొత్తం కూడా కాదు పార్ట్ 1 రాస్తున్నావు.
ఫిజికల్ సైన్స్ అయిపోయిన తర్వాత బయాలజీ నువ్వు 7th రాస్తున్నావు. ఓకే. అండ్ అలాగే సోషల్ స్టడీస్ అయితే ఇంకా డైరెక్ట్ 13కి రాస్తున్నావు. ఇంకా లాస్ట్‌కి ఇంకేమైనా మిగిలిపోయిన సబ్జెక్ట్స్ ఉంటే అవి మనకి 15కి అలా ఉంటున్నాయి. ఓకే. ఇప్పుడు ఇందులో మంచి విషయం ఏంటంటే నువ్వు ఫస్ట్ ఎగ్జామ్‌కి, సెకండ్ ఎగ్జామ్‌కి 14th ఎగ్జామ్ రాసిన తర్వాత, తెలుగు ఎగ్జామ్ రాసిన తర్వాత 15, 16, 17 ఇక్కడ 3 డేస్ గ్యాప్ వస్తుంది నీకు. సూపర్. ఓకే. అండ్ అలాగే 18th ఎగ్జామ్ రాసిన తర్వాత 19, 20, 21, 22 4 డేస్ గ్యాప్ వస్తుంది నీకు. ఏది? ఇంగ్లీష్‌కి. నెక్స్ట్ 23కి ఎగ్జామ్ అయిపోయినాక 24, 25, 26, 27, 28 వామ్మో! 5 డేస్ గ్యాప్ వస్తుంది. ఇది దేనికి? మ్యాథ్స్‌కి వస్తుంది. అండ్ నెక్స్ట్ మన ఫిజిక్స్ విషయానికొస్తే, ఫిజికల్ సైన్స్ విషయానికొస్తే 28 రాసిన తర్వాత 29 దాని తర్వాత మనకి ఇది 29, 30, 31, 1 ఇక్కడ మనకి 4 డేస్ గ్యాప్ వస్తుంది. ఓకే. మనకి 1 ఆఫ్ అవర్ ఎగ్జామే కాబట్టి ఫైన్. దెన్ దాని తర్వాత మళ్ళీ బయోకి నువ్వు ఎన్ని డేస్ స్పెండ్ చేయాల్సి ఉంటుందానా? 3rd, 4th, 5th, 6th 4 రోజులు ఓకే. దీనికి కూడా 4 రోజులు వస్తుంది. కానీ సోషల్ బాగా ఆలోచించి చాలా సిలబస్ ఉంది కాబట్టి 7th ఎగ్జామ్ అయిపోయినాక 8, 9, 10, 11, 12, 13 అంటే దగ్గర 5 డేస్ టైం వస్తుందన్న. ఇక్కడ కూడా 5 డేస్ టైం వస్తుంది. అంటే మ్యాథ్స్‌కి అండ్ అలాగే ఈ సోషల్‌కి మనకి ఎక్కువ టైం వస్తుంది. నేను చెప్పానా? నేనేమన్నాను? మినిమం 2 డేస్ గానీ, 3 డేస్ గానీ అని అన్నాను. ఇక్కడ మాక్సిమం మనకి 5 డేస్ కూడా టైం వచ్చింది. అండ్ ఇది మాత్రమే కాకుండా మనకి ఇంకా ఏం చెప్తున్నారనంటే, ఇక్కడ ఫస్ట్ నువ్వు మన ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు కొన్ని. ఏం ఇన్‌స్ట్రక్షన్స్? మీ అందరికీ తెలుసు రైట్? మనకి పార్ట్ ఏ ఉంటుంది. అండ్ అలాగే పార్ట్ బి కూడా ఉంటుంది. సో పార్ట్ ఏ విషయానికొస్తే మనకి పార్ట్ ఏ 80 మార్క్స్‌కి ఉంటది. సారీ. పార్ట్ ఏ 60 మార్క్స్‌కి ఉంటది. అండ్ అలాగే పార్ట్ ఏ వచ్చేసి 20 మార్క్స్‌కి ఉంటది కదా! కానీ ఇక్కడ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఏంటంటే సైన్స్ విషయంలో, సైన్స్ పార్ట్ 1 అంటే ఫిజికల్ సైన్స్ అలాగే బయో సైన్స్ ఉంది కదా! సో దీన్ని నువ్వు ఎన్ని మార్క్స్‌కి రాస్తావు? ఇక్కడ నువ్వు 40 మార్క్స్‌కి రాస్తావు. ఓకే. సరే 40 మార్క్స్‌కి రాస్తావు కాబట్టి అందులో 30 మార్క్స్ పార్ట్ ఏకి ఉంటది. అండ్ అలాగే ఇందులో 10 మార్క్స్ ఇవి 2 డిఫరెంట్ డేస్‌లో జరుగుతాయి కాబట్టి దీనికి పార్ట్ బి ఇచ్చే టైం డిఫరెంట్‌గా ఉంటది. అండ్ అలాగే దాంతో పాటు ఇంగ్లీష్‌కి కూడా మనకి పార్ట్ బి సెపరేట్ పేపరే ఉంటది. కానీ ఎలా డిఫరెంట్‌గా ఇస్తారనేది చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది చూద్దాం. పార్ట్ బి అనేది ఆబ్జెక్టివ్ పేపర్ మనకి ఎట్లాగో పార్ట్ ఏ ఇచ్చిన తర్వాత కాసేపటికి ఇంకా లాస్ట్ ఎగ్జామ్ అయిపోతదనంగా ఇస్తారు కదా! తెలుగు, హిందీ అండ్ అలాగే మ్యాథమెటిక్స్, సోషల్ ఇవన్నిటికి కూడా మనకేం జరుగుతుంది? ఇక్కడ నీకు 30 మినిట్స్‌కి మాత్రమే 30 మినిట్స్‌లో నువ్వు ఈ 20 మినిట్స్ 20 మార్క్స్ పేపర్ అటెంప్ట్ చేయాలి. ఓకే. పార్ట్ బిని. అండ్ దాని తర్వాత ఫిజికల్ సైన్స్ అండ్ ఇది ఉంది కదా! ఇది ఎన్ని మినిట్స్ ముందు ఇస్తారనంటే ఇది 15 మినిట్స్, ఇది 15 మినిట్స్ ముందు మాత్రమే ఇస్తారు. అంతే కదా! 20 మార్క్స్ పేపర్‌ని నువ్వు 30 మినిట్స్ రాస్తున్నావనంటే ఇక 10 మార్క్స్ పేపర్‌ని 15 మినిట్స్‌లో ఫినిష్ చేసేయొచ్చు. ఓకే. కానీ ఇంగ్లీష్ విషయానికొస్తే ఇంగ్లీష్‌లో మొత్తం ఒకటే ఉంటది. అంటే పార్ట్ ఏ, పార్ట్ బి సెపరేట్‌గా ఉన్నప్పటికీ కూడా మనకి 2 కలిపి ఒకేసారి ఇచ్చేస్తారు. ఇది ఇంగ్లీష్‌కి ఉన్న స్పెషాలిటీ. ఓకేనా? ఫిజికల్ సైన్స్ అండ్ అలాగే ఫిజిక్స్ సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్, బయాలజీ సైన్స్‌కి ఇది టైం కొంచెం తగ్గుతుంది. కానీ ఇంగ్లీష్ అయితే మొత్తం పార్ట్ ఏతోనే ఇచ్చేస్తారు. ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే ఆల్ అకాడమిక్ కోర్స్ సబ్జెక్ట్స్ పేపర్ షాల్ బి కామన్ టు బోత్ ఎస్ఎస్సి అకాడమిక్ కోర్స్ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఓఎస్ఎస్సి కోర్స్ క్యాండిడేట్‌కి కూడా ఇవి సేమ్‌గా ఉంటాయి. సో మీరు ఓఎస్ఎస్సి అంటే ఏంటి అని ఆలోచించకండి. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఎస్ఎస్సి స్టూడెంట్సే. కాబట్టి ఎక్కువ ఆలోచించొద్దు. ఓకే. నెక్స్ట్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2026 షాల్ బి కండక్టెడ్ స్ట్రిక్ట్లీ ఇన్ అకార్డెన్స్ విత్ ద అబోవ్ టైమ్ టేబుల్. ఖచ్చితంగా మేము ఇచ్చిన ఈ టైం టేబుల్లోనే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎక్కడెక్కడైతే పబ్లిక్ హాలిడే ఉంటదో, నాట్ విత్ స్టాండింగ్ విత్ ఎనీ డిక్లరేషన్ ఆఫ్ పబ్లిక్ హాలిడే లేదంటే జనరల్ హాలిడే బై ద గవర్నమెంట్ ఇన్ ద రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ షెడ్యూల్డ్ డేట్స్. ఒకవేళ బై మిస్టేక్ ఆ నిమిషానికి ఏదన్నా సడన్ హాలిడేను, పబ్లిక్ హాలిడేనో, జనరల్ హాలిడేనో వస్తే తప్ప ఈ కంప్లీట్ ఇచ్చిన దాంట్లో ఎలాంటి చేంజెస్ ఉండవు అని వీళ్ళు చెప్తున్నారు. ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే ద పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆన్సర్ రాంగ్ క్వశ్చన్. సో మనకి కొన్ని సార్లు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎప్పుడు ఎక్కువ జరుగుతుంది అని అంటే లాంగ్వేజెస్లో ఎక్కువ జరుగుతుంది. లాంగ్వేజెస్లో మీరు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఆప్ట్ చేసుకున్నారు కానీ మీకు వచ్చిన పేపర్ హిందీ. సో మీరు అలా రాంగ్ క్వశ్చన్ పేపర్ వచ్చి ఆన్సర్ చేసినా కానీ లేకపోతే మీకు వచ్చిన ఆన్సర్ షీట్ మీ మారిపోయినా కానీ ఇక్కడ అది క్యాలిక్యులేట్ చేయబడదు. ఓకే. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ షాల్ బి క్యాన్సిల్డ్. ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది నీ పర్ఫార్మెన్స్ అని అంటే
నువ్వు ఒక సెంటర్కి వెళ్ళాల్సింది ఇంకొక సెంటర్, మ్యామ్ నాకు వచ్చిన సెంటర్ చాలా దూరం మ్యామ్, వేరే ఊర్లో పడింది, లేకపోతే మా ఇంటి నుంచి గంట ట్రావెల్ చేయాలి, మా పక్కనే కూడా ఉన్న మా పక్కనే ఉన్న స్కూల్లో కూడా నాకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, 10 నిమిషాలు నేను పోతే, సో దానికి పోతే నేను ఎగ్జామ్ రాయొచ్చా? లేదు, ఇలాంటివి చెయ్యొద్దు. మీకు హాల్ టికెట్లో ఏదైతే సెంటర్ అలాట్ అయిందో అదే సెంటర్లో నువ్వు ఎగ్జామ్ని రాయాలి. ఓకే, సో ఇప్పుడు మనం డేట్ ఎక్కడ కూర్చున్నాం మనము? సో మనము ఇప్పుడు December 10th, నువ్వు ఈ వీడియో చూసేది December 10th కదా. సో మనకి మార్చ్ ఎప్పుడు ఉంది? సరే, మార్చ్లో ఇంకా 4 రోజులు మనం టెన్షన్ పడ్డానికి 4 రోజులు తీసుకున్నా, లేదంటే ఫస్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి 4 రోజులు తీసుకున్నా కూడా మార్చ్ 10th అని అనుకుందాం. ఎన్ని డేస్ మిగిలినానా ఇక్కడ? December 10th టు జనవరి 10th అండ్ అలాగే Feb 10th. సో ఇంకా కరెక్ట్గా అంటే ఎగ్జామ్ డేట్ నాటికి ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి మనకి? 90 డేస్ ఉన్నాయి. కానీ ఈ 90 డేస్ నిజంగా మనకి ప్రిపరేషన్కి ఉన్నాయా అని అంటే లేవనే చెప్పుకోవాలి. నువ్వు ఎన్ని కన్సిడర్ చేయాలి? నిన్న నేను ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా అదే చెప్పాను, దట్ ఇక్కడ కేవలం నువ్వు 60 డేస్ని మాత్రమే తీసుకో. ఎందుకంటే నువ్వు ఫెబ్లో నువ్వు కేవలం ప్రీ ఫైనల్స్ జరుగుతాయి అండ్ వాటి అనాలిసిస్ జరుగుతుంది, దానికి సంబంధించి నువ్వు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతావు, అంతే తప్ప నువ్వు కాన్సెప్ట్ చదవడానికి నీకు ఉన్నది కేవలం 60 డేసే అని పెట్టుకో అని చెప్పానా. బట్ ఈ 60 డేస్లో నువ్వేం ప్లాన్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి అనేది కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. బట్ స్టిల్ చాలా మంది స్టూడెంట్స్కి మ్యామ్ నేను సెల్ఫ్ ప్లాన్ చేసుకోలేను అండ్ అలాగే నాకు ఇంకా బెటర్ కమ్యూనికేషన్ కావాలి, టీచర్స్తోని మెంటర్స్తోని గైడెన్స్ కావాలి అని అనుకుంటే, సో దానికి మేమందరం రెడీగా ఉన్నాము. వేదాంతు టీచర్స్ ఆర్ ఆల్వేస్ రెడీ టు గివ్ యూ ప్రిపరేషన్, మోటివేషన్ అండ్ అలాగే సో మచ్ హెల్ప్ ఇన్ యువర్ రీచింగ్ యువర్ గోల్. కాబట్టి దానికోసం మేము ఒక స్మాల్ అండ్ షార్ట్ క్రాష్ కోర్స్ని స్టార్ట్ చేయబోతున్నాము. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను 12th December రోజు డిస్కస్ చేస్తాను. అంటే నువ్వు ఈ వీడియో చూసేది 10th రోజు, 10, 11, 12 అంటే నువ్వు 3 డేస్, ఇంకా 3 డేస్ ఉంది. నేను 12th December ఈవినింగ్ అరౌండ్ 7 లేదంటే 7:30కి నేను లైవ్కి వస్తున్నా టు డిస్కస్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ దిస్ క్రాష్ కోర్స్. సో ఈ క్రాష్ కోర్స్ పేరు కూడా మీకు ఫెమిలియర్గానే ఉంటుంది. దాట్ ఈస్ మిషన్ 600. ఈ మిషన్ 600లో ఏమేమి ఉండబోతున్నాయి, ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు, ఎలా జాయిన్ అవ్వచ్చు, క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ఇది మా బోర్డ్స్కి ఏ రకంగా హెల్ప్ఫుల్, ఇలాంటివన్నిటినీ కూడా డిస్కస్ చేయడానికి నేను 12th December రోజు లైవ్కి రాబోతున్నాను. మీరు కూడా మిస్ చేయకండి. అండ్ మోర్ ఓవర్ నానా ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి అండ్ ఇంకా టైం ఏమాత్రం వేస్ట్ చేయకండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకే, ఇంకేమైనా ఎగ్జామ్ రిలేటెడ్ క్వైరీస్ ఉంటాయి, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, అండ్ మోర్ ఓవర్ జస్ట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ అలాగే ఇంకెవరైనా కొత్త స్టూడెంట్స్ ఉండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు అని అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో నానా, అండ్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, లేదంటే నెక్స్ట్ మన ఈవినింగ్ లైవ్లో కలుద్దాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు Vedantu APTS 9th and 10th channel. Bye guys.